ఉన్నది ఉన్నట్టు తీయడంలో, తనకి నచ్చినట్టుగా సినిమా తీసి తను చెప్పాలనుకున్నది చెప్పడంలో వర్మని మించిన డైరెక్టర్ లేరు అన్నది అందరికీ తెలిసిన విషయం. అండ్ ఎట్టకేలకు వ్యూహం చిత్రం ఎప్పుడెప్పుడా అని అనుకున్న సమయంలో అడ్డంకులన్నీ తొలగించుకుని సిద్ధంగా ఉంది రిలీజ్ కోసం. ఫిబ్రవరి 23న వ్యూహం, ఆ తర్వాత మార్చి 1వ తేదీ శపథం సినిమాలు రాబోతున్నాయి. మనతో పాటు ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ గారు ప్రస్తుతం సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. వర్మ గారు నమస్కారం. రైట్, సో చాలా శాంతంగా కాస్త ఇప్పుడు సినిమా రిలీజ్కి ముందు మీరు సిద్ధంగా కనిపిస్తున్నారు. సో జరిగిన ప్రయాణాన్ని ఎలా ఒక వాక్యంలో చెప్పాలంటే ఎలా వర్ణిస్తారు? సిద్ధం అంటారు. సినిమా చూపించడానికి సిద్ధం. బహుశా మీ సినిమా ట్రైలర్ ప్రకంపనలా లోకేష్ గారి సభకి జనం హాజరు కాకపోవడం అంటే? ఇప్పుడు మా సినిమాలో ఏమో లోకేష్ కనిపించడు ఎక్కువ, లోకేష్కి జనం కనిపించట్లా. అదేంటో అది ఒక విచిత్రమైన కనెక్షన్ అది. సో మొత్తానికైతే నవంబర్ 10న రిలీజ్ అనుకున్న సమయం నుంచి చాలా అడ్డంకులు తొలగించుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు. ఫ్రాంక్లీ ఒక 2-3 వారాల క్రితం మాట్లాడినప్పుడు కూడా మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా సినిమా తప్పకుండా రిలీజ్ అవుతుందని? ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, ఎందుకంటే బికాజ్ ఐ అండర్స్టాండ్ ది కాన్స్టిట్యూషనల్ రైట్స్. రైట్. సో తర్వాత జ్యుడిషియరీలో ఎప్పుడైనా ఎవ్రీబడి నోస్ ప్రాసెసెస్ అనేది మనకి డిలే అవుతుంది. రైట్. సో యూ క్యాన్ డిలే బట్ యూ కాంట్ స్టాప్ అనేది ఐఎమ్ వెరీ వెరీ షూర్. కానీ ఎప్పటి వరకు స్టాప్ చేయగలుగుతారు అనేది ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్. అది కానీ యువర్ ప్రిపేర్డ్ అంటే ఈవెన్చువల్లీ ఒకవేళ రిలీజ్ ఎలక్షన్స్కి ముందు అవుతుందా, ఎలక్షన్తో నిమిత్తం ఉంటుందా అనే ప్రశ్న మీలో కలిగిందా? వి హ్యావ్ ఆల్ ద ప్లాన్స్ వర్క్డ్ అవుట్. అంటే ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి అన్నీ ఉన్నాయి వర్మ గారి దగ్గర. రైట్. సో రావడం లేట్ అయినా సరే రావడం మాత్రం ఖాయం డిసైడ్ అయితే వచ్చారు. సో ఈ లేటెస్ట్ ట్రైలర్ అంటే వ్యూహం అండ్ శపథం కలిపి రిలీజ్ చేసిన ట్రైలర్ చాలా తీవ్రంగా ప్రకంపనలు సృష్టించింది అనుకోవచ్చా తెలుగు రాష్ట్రాల్లో? 100%. ఏ విధంగా, వాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ యూ గాట్? అదే అంటే బికాస్ ఐఎమ్ నాట్ బీటింగ్ అరౌండ్ ద బుష్, ఐఎమ్ జస్ట్ సేయింగ్ క్రిస్టల్ క్లియర్గా నేను ఏం చెప్పదలుచుకున్నాను, ఎలా చూపించదలుచుకున్నాను అనేది ఒక క్లియర్గా క్లారిటీ వచ్చేసింది. ఇప్పటి వరకు అంటే ప్రేక్షకులు కోరుకుంటున్న క్లారిటీ ఏంటంటే వ్యూహం శపథం టైమ్ లైన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఒక పాయింట్ వరకు ఒక స్టోరీ, కానీ దాని నరేషన్లో ఎలా ఏవేవి అన్ఫోల్డ్ అవుతాయి, నిజంగా జరిగిన ఏ ఘట్టాలు సినిమాలో ఉండబోతున్నాయి అని. సో దాని మీద ఏమన్నా మీరు క్లారిటీ ఇవ్వదలుచుకున్నారా ఇప్పుడు సినిమాకి? ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక 2 గంటల సినిమాలో జరిగిన అన్ని ఘట్టాలు చూపించడం అనేది ఛాన్స్ లేదు. సో ఆబ్వియస్లీ నేను ఎంచుకున్న ఒక పర్టిక్యులర్ ఆస్పెక్ట్ చూపించడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు రెండోది నిజమైన ఘట్టాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం అనేది ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మీనింగ్ ఎనీమోర్. ఎందుకంటే అయినప్పుడు మీరు లేరు, అప్పుడు మీరు నమ్మిన నిజం ఉంటుంది. నేను నమ్మింది మీరు చెప్తే మీరు నమ్మాలి కదా. అంటే నాట్ యాజ్ స్వప్న బట్ యాజ్ ఎనీబడి సిట్టింగ్ ఇన్ ద థియేటర్ అండ్ వాచింగ్. సో నేను రీసెర్చ్ చేసి తీసుకున్న మొత్తం మటీరియల్ నుంచి నాకు అర్థమైన నిజం ఏమైనా జరిగిందని నేను చెప్తున్నాను. ఇప్పుడు దానికి ఏదో డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండదు, ఇది ఉండదు. అంటే జనానికి ఒక లాజికల్ పద్ధతిలో కన్విన్స్ చేయడం. ఏదైనా సరే మీరు ఇప్పుడు న్యూస్ పేపర్లో కాలం చదివారు, లేకపోతే అక్కడ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏదో చెప్తే ఇలా జరిగిందని, ఎప్పుడైనా ఎవరైనా సరే నిజం అనేది నమ్మదగ్గదుగా ఉందా లేదా అని చూస్తారు, కానీ ఇదే నిజం అని ఎవరు చెప్తారు, ఎలా చెప్పగలుగుతారు? సో అయితే సమకాలీన పరిస్థితుల్లో మీరు కొన్ని విషయాల్ని మాత్రం ప్రత్యేకంగా పట్టుకుని ట్రైలర్లో కూడా అది ఎస్టాబ్లిష్ చేశారు. ఉదాహరణకి గూగుల్ CEO గురించి, అటువంటి ఆ అంశాలపై దృష్టి పెట్టాలని మీకు ఎందుకు కలిగింది? స్వతహాగా ఒక ఫిల్మ్ మేకర్గా ఒక డెవలప్మెంట్ ఆస్పెక్ట్కి సంబంధించి దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ జగన్స్ మాకప్ ఆఫ్ హిస్ టోటల్ సైకాలజీ. అంటే నా పాయింట్ ఏంటంటే నేను ఐ మోస్ట్ కన్సర్న్ అండ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ వైఎస్ జగన్ యాజ్ అ పర్సన్, నాట్ ఈవెన్ యాజ్ అ CM, నాట్ ఈవెన్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్. సో అప్పుడు తను అయితే తను ఒక కొత్తవి తీసుకొచ్చారో వన్స్ హీ బికేమ్ ఏ CM, వాటిల్లో ఉన్న ఆ థాట్ ప్రాసెస్ ఎలా వచ్చి ఉంటుంది, దేని నుంచి ఎలా స్ట్రైక్ అయి ఉంటుంది అన్న స్టడీలోంచి వచ్చిన డైలాగ్ అది. అంటే ఎక్కడికక్కడ మీరు ఈ కాన్వర్సేషన్స్ ని ఒక రిఫ్లెక్షన్ లా చూపిస్తూ వచ్చారు. కరెక్ట్. సో ఇప్పుడు తెలుగు అనేది మన భాష అనేది మన డప్పులు కొట్టుకుని, అంటే దట్స్ న్యాచురల్ టెండెన్సీ వీ హ్యావ్. బట్ ద పాయింట్ ఈస్ చిల్డ్రన్కి ఏది ఉంటే వాళ్ళ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుందని ఆలోచించడం అనేది ఒక లీడర్, ఒక పర్సన్ ఒక ముఖ్యమైన టార్గెట్ అది అవ్వాలి. సో అప్పుడు ఎవరైనా అలా చెప్తే, ఇప్పుడు సుందర్ పిచ్చే CEO ఇంగ్లీష్ లేకుండా CEO ఆ ఒక్క దాంతో తెలిసిపోయింది కదా మొత్తం ఎఫెక్ట్ అంతా. రైట్. సో అయితే మీరు ఎప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు, మీకు బలమైన అభిప్రాయాలు ఉన్నాయి.
ఇంగ్లీష్ మీడియం గురించి వాట్ డు యూ ఫీల్? రామ్ గోపాల్ వర్మ గారి అభిప్రాయం ఏంటి? See, I think it's common sense. See, the point is any kind of a communication మీకు ఎంత ఎక్కువ మంది రీచ్ అవుతేనే దాని ఎఫెక్ట్ అంత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు లంబాడీ తెంగులో మాట్లాడతారు అనుకోండి, ఆ లాంగ్వేజ్ చాలా మందికి అర్థం అవ్వకపోవచ్చు, యూనో, అప్పుడు వాళ్ళకి లిమిటేషన్ వచ్చేస్తుంది. అలాగే ఒక పర్టికులర్ భాష 4 భాషలు వస్తే వాటికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ వరల్డ్ లాంగ్వేజ్ కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ రీచెస్ టు ద ఎంటైర్ వరల్డ్, సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి దాని వల్ల. రైట్. ఆబ్వియస్లీ మిమ్మల్ని బాగా కదిలించిన అంశం బికాజ్ అనేక ఇప్పుడు వైద్య వ్యవస్థ గురించి కూడా చాలా రిఫార్మ్స్ అవుతున్నాయి ఏపీలో. వైద్య రంగంలో ప్రజలకి ఏ విధమైన సదుపాయాలు అందించాలని చెప్పి, కానీ మిమ్మల్ని ఆకట్టుకున్న విషయం ఎడ్యుకేషన్ సిస్టమ్. వన్ ఆఫ్ ద థింగ్స్. సినిమాలో ఇంకా ఇతరత్ర డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ కూడా పెట్టారా అంటే? సమ్, బట్ ఐ డి నాట్ గో ఆన్ వాట్ ఆల్రెడీ పీపుల్ నో ఇన్ ద పబ్లిక్ డొమైన్ అనేది. నేనంతా ఎక్కువ డ్రామా మీద కాన్సన్ట్రేట్ చేశాను. రైట్. సో డ్రామా పరంగా ఒక్క వాక్యంలో మీరు అంటే సినిమాటిక్ భాషలో పరిభాషలో చెప్పాలంటే వ్యూహం కథ ఏమిటి, శపథం కథ ఏమిటి అని అడిగితే వర్మ గారు ఏం చెప్తారు? వ్యూహం బేసిక్లీ ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక రాజకీయ నాయకుడు, చాలా పాపులర్ రాజకీయ నాయకుడు సడన్గా ఎగ్జిట్ అయితే, ఒక యాక్సిడెంట్లో వైఎస్ఆర్ గారు పోయినట్టు ఆటోమేటిక్గా ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఎవరు దానికోసం ప్రిపేర్ అయి ఉండరు. అప్పుడు సడన్గా వచ్చిన దాని నుంచి ఫిల్ చేయడానికి ఎలాంటి అడ్వాంటేజెస్ తీసుకోవడానికి ఎలాంటి వ్యూహాలు పన్నుతారు అనేది ప్రైమరీ టేక్ ఆఫ్ పాయింట్ అది. సో దాని నుంచి వాట్ ఎవర్ థింగ్ వెన్ ఈ బికేమ్ ద సీఎం ఈజ్ ద ఫస్ట్ పార్ట్ వ్యూహం. సెకండ్ పార్ట్ ఇట్ స్టార్ట్స్ అగైన్ ఫ్రమ్ ఆఫ్టర్ ద సీఎం టిల్ ద టైమ్ సీఎం ఇస్ పుట్ ఇన్ సిబిఎన్ ఇస్ పుట్ ఇన్ జైల్. ఓకే. సో అంతవరకు అయితే మొత్తానికి జరిగిన యథార్థాలని మీరు కొంత కల్పితంగా క్రియేటివ్ కల్పితం ఏమి బద్దలు కొట్టినట్టు నిజాలే నాకు తెలిసింది చెప్పా. రైట్. అండ్ ఆబ్వియస్లీ గతంలో చాలాసార్లు అడిగిన ప్రశ్న, కానీ వినాలని మళ్ళీ ఉంది కాబట్టి ఈ రెండింటిని సెపరేట్ చేసి వీటి ఘట్టాలకు సంబంధించిన రీసెర్చ్ మీరు కేవలం పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా? ఎవరైనా కలిసారా? I met lot of people connected to this film with both people. సినిమాలో ఆబ్వియస్లీ కొంతమంది క్యారెక్టర్స్ ఎక్కువ కనిపించారు, కొంతమంది ఆ టైంలో ఉన్న వాళ్ళు కూడా కనిపించలేదే అని ట్రైలర్స్లో కనిపించిన వాళ్ళు వెతుక్కుంటున్నారని వినికిడి. సో ఎనీ కామెంట్ ఆన్ దట్ అంటే మీరు మీకు నచ్చిన వాళ్ళని పెట్టారా లేకపోతే? పాయింట్ అది నాకు నచ్చడం కాదు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఏ ఇష్యూని డీల్ చేస్తున్నాం అనేది మెయిన్. ఇప్పుడు అందులో ఇప్పుడు 3 ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ ఉన్నారు దీంట్లో. నంబర్ 1 మెయిన్ క్యారెక్టర్ సిబిఎన్, సెకండ్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్, థర్డ్ క్యారెక్టర్ జగన్. ఓహో. సో అయితే ఇదంతా ఈ వ్యూహం అనేది చెప్పేది వ్యూహం భయంకరం అని పెట్టిన ఆ ట్యూన్ అంతా ఎవరికి వర్తింపజేసినట్టు అనుకోవాలి? అది మీరు సినిమా చూడాలి. అది మీరు సినిమా చూడాలంటారు. రైట్. ఆబ్వియస్లీ చాలా ఆబ్వియస్గా మనకి ఇందులో లోకేష్ గారి పాత్ర కనిపించిందా లేదా, కనిపిస్తుందా లేదా, ట్రైలర్లో మీరు పెట్టలేదు, ఉంటే ఎలా ఉంటారని. బికాజ్ గతంలో మీరు లోకేష్ గారిని పలు పొలిటికల్ సినిమాల్లో చూపించారు. ఆ పాట కూడా పెట్టారు. సో ఆ పాట నేపథ్యం చెప్పగలుగుతారా? చుక్కలాంటి అమ్మాయి వెరీ ఓల్డ్ ఫిల్మ్, దాని గురించి ఇప్పుడు. రైట్. అంటే అలాంటి సన్నివేశాలు ఇందులో కూడా ఉంటాయా అని అంటే పాట లేదు. సెటైర్ అంటే అసలు యాక్చువల్గా నాకు లోకేష్ రియల్ లైఫ్లో కూడా సెటైరే. సో ఐ డోంట్ థింక్ సినిమాలో మళ్ళీ సెపరేట్గా సెటైర్గా చూపించేది ఏం లేదు. బికాస్ తను మాట్లాడే విధానం కానీ, ఆ ఎర్రబొక్కు పట్టుకుని తిరిగి, లేకపోతే టోటల్ జగన్ గారి పాదయాత్రని ఇమిటేట్ చేసి చేయడం, అదంతా ఈజ్ యాక్చువల్లీ రియల్ లైఫ్ సెటర్. మళ్ళీ సెటర్ ఏం చేసేది అంతే. రైట్. ఇందులో ఆబ్వియస్లీ మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్న కొంత నాలెడ్జ్తో పాటు జనాన్ని కలవడం, కొంతమంది ప్రత్యేక వ్యక్తుల్ని కలిశారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని అర్థం చేసుకోవడానికి జరిగిన సన్నివేశాల్లో ఆయన మనోగతం ఆ టైంలో ఎలా ఉందో తెలుసుకోవడానికి ఎవరిని కలిశారు సార్? ఐ థింక్ ఓవర్ ద ఇయర్స్ ఐ మెట్ మెనీ పీపుల్. అంటే ఇప్పుడు దీనికోసమే ప్రత్యేకంగా క్వశ్చన్ పట్టుకుని నేను ఎవరిని కలవలేదు. బట్ అఫ్ కోర్స్ ఐ నో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నుంచి 10 years జర్నీ నుంచి తెలుసు కదా. 10 years అంటే నేను అబ్జర్వ్ చేయడం నుంచి. సో బేసిక్గా దాంట్లో ఆయనతో ఇంటరాక్ట్ చేసిన వాళ్ళు కానీ, ఆయనతో బాగా క్లోజ్గా మూవ్ అయిన వాళ్ళు ఎక్స్గా ఇలా అందరినీ చాలామంది, ఐ కాంట్ టెల్ ద నేమ్స్. అంటే వాళ్ళందరూ మీకు ఎలా చెప్పారు? వేరే చెప్పారు. అవి కొన్ని పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, కానీ నేను తీసుకునేది వాట్ ఈస్ బిలీవబుల్ అని తీసుకుంటాను కదా. సో ఆబ్వియస్గా కొట్టొచ్చినట్టు కనిపించే ఒక క్వాలిటీ ఏంటి చంద్రబాబు నాయుడు గారిలో? అంటే ఈ సినిమాలో మీరు క్యారెక్టర్కి అన్వయించడానికి
వాట్ ఈస్ ద వన్ స్ట్రైకింగ్ క్వాలిటీ, 1 or 2 స్ట్రైకింగ్ క్వాలిటీస్? I think one quality definitely is him not having any emotions at all. నాకు కూడా ఎమోషన్స్ ఉండవు. అక్కడ నేను చంద్రబాబు నాయుడు గారు కనెక్ట్ అవుతాం. డిఫరెన్స్ ఏంటంటే ఆయన ప్రజాసేవకుడు, నేను కాదు. నేను నా సేవకుడు, నేను పర్సనల్ సేవకుడిని. అదే అంటే మీరు రాజకీయాల్లో లేరు కాబట్టి మీకు ఇప్పుడు ఆయన పొద్దున్న లేస్తే ప్రజాసేవను తప్పించిపోయి వ్యక్తికి ఎమోషన్స్ లేకపోవడం అనేది ఒకసారి ఆయన కంటతడి పెట్టి ఏడ్చారు కదా, మీరు చూడలేదా? అది యాక్టింగ్ కదా. అది యాక్టింగ్ అంటారు. ఎలా, ఎందుకంటారు అన్నమాట? అంటే ఇప్పుడు అది యాక్టింగ్ కాదా అనేది పాయింట్ కాదు. ఇప్పుడు ఆయన ఈజ్ అ మ్యాన్ అండ్ ఈ 70 years old, 3 సార్లు చీఫ్ మినిస్టర్ చేసి ఎవరో అసెంబ్లీ ఏదో అంటే వాడవాడ చిన్నపిల్లలాగా ఏడిస్తే అంతకన్నా హ్యూమిలేటింగ్ థింగ్ ఉంటుందా అసలు బేసిక్గా? యూనో సో ఆబ్వియస్లీ అంటే అక్కడే ఇప్పుడు ఒక మ్యాన్ అంటే మగవాడు ఏడవకూడదని అది పాయింట్ కాదు. ఈజ్ టూ బిగ్ ఎ మ్యాన్, యూనో ఈజ్ టూ బిగ్. అంత పొజిషన్ నుండి ఇప్పుడు ఎవరన్నా ఏం చేస్తాడు, తన భార్యని అలాంటి మాట ఒకవేళ అనుంటే తనకు అనిపిస్తే అక్కడే వెళ్ళి కొట్టాలి. కాబట్టి ఏమనుకుంటున్నారు అయితే? అదే ఏమంటారు అలాంటి కొట్టకుండా అమ్మాయిలే ఏడిస్తే అదే కదా, ఇంకేముంది. ఏది ఇట్స్ లైక్ వింప్. ఓకే, సో బేసిక్ గా ఆయన హి డిడ్ంట్ టేక్ ఆఫెన్స్ టు దట్ అని చెప్తున్నారు అయితే. కోపం తెచ్చుకోలేదు, అంత ఎమోషన్ కాదు. మీరు ఒక మగవాడు అంత పెద్ద తోపు తురుము 40 years 3 సార్లు సీఎం చేసి ఎవరో ఒక ఎమ్మెల్యే భార్యని ఇన్సల్ట్ చేస్తే ఎవరన్నా ఏం చేస్తారో? ఒక మగవాడు తన భార్యని అంత పబ్లిక్గా ఇన్సల్ట్ చేస్తే ఒకవేళ మీకు అనిపిస్తే అలాగా టక్కని అక్కడ వెళ్ళి కొట్టాలి. లేదా చట్టం నా చేతిలోకి తీసుకోకూడదు అంటే దాని మీద కంప్లైంట్ ఇవ్వాలి. అందుకని ఏడుస్తారు ఎవరైనా? అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు, చట్టాన్ని తన చేతుల్లో తీసుకోవడం ఇష్టం లేక రకరకాలు ఉండొచ్చు కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మీ ఇష్టం. నాకు అనిపించింది ఏంటంటే అది చాలా చేతకానితనం అనిపించింది, అది నేను చెప్పేది. ఇప్పుడు ఈ సీన్ పెట్టారండి ఇందులో? అది ఆల్రెడీ చూసాం కదా సినిమా, ఆల్రెడీ రియల్ సినిమాలో మళ్ళీ దీంట్లో ఏం పెడతాం? అదే రైట్. సో చూసేసారు కాబట్టి అది. ఇవి కాకుండా మీరు ఆల్మోస్ట్ క్యారికేచరిస్ట్గా క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ చిరంజీవి గారిది, నాగబాబు గారిది అండ్ మన పవన్ కళ్యాణ్ గారిది. I don't agree with that. They are not caricatures? They're exactly the way they are. అంత వాళ్ళు రియల్ లైఫ్లో ఎలా మాట్లాడతారో అదే పెట్టాను. ఈ క్యారికేచర్ ఏముంది దాంట్లో? సో మీరు దూరంగా ఇప్పుడు ఈ సినిమా నేపథ్యంతో కొంత మీ ఇంట్రెస్ట్ న్యూస్ పట్ల ఉండే మీ అవగాహనతో కొంచెం చూస్తూ వచ్చారు కదా. ఏంటి, వాట్ ఇన్ యువర్ మైండ్ పవన్ కళ్యాణ్ గారి జనసేన అజెండా ఏమిటని మీరు అనుకుంటున్నారు? I doubt even పవన్ కళ్యాణ్ knows it. ఓహో, ఆయన కూడా తెలియదంట. I think he just listens to people around. వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారని నేను అనుకోవట్లేదు. వాళ్ళు ఏ రోజు చెప్తే ఆ రోజు ఆ మూడ్ బట్టి అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఐ థింక్. అండ్ ఈ డస్ ఇట్ మల్టిపుల్ టైమ్స్, ఒక్కసారి 2 సార్లు కాదు కదా, 100 సార్లు చూసాం మనం లాస్ట్ ఆయన పార్టీ పెట్టినప్పుడు. అంటే అది ఇగ్నోరెన్సా, ఇన్నోసెన్సా, లేకపోతే అది సివియర్ ఇంటెలెక్టా, లేకపోతే మీకు కూడా అర్థం కాని ఒక అందుకోలేనంత మేధస్సు? I think it is a kind of a inferiority complex, insecurity, which is covered by superiority complex with a tablespoon of innocence and 2 spoons of ignorance. And all this is mixed in some kind of a mania. మేనియా ఉందంట. మేనియా అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి సైకాలజీ టర్మ్స్? మేనియా అంటే ఒక హైపర్ యాక్టివ్నెస్ ఉంటుంది. హైపర్ యాక్టివ్నెస్ సడన్గా ఒక డిప్రెషన్ వస్తుంది. అండ్ థాట్ ఇంపల్సివ్గా నోటికి వచ్చింది అనేసి మళ్ళీ 2 daysతో దాన్ని వెనక్కి తీసేసుకుని, సో కంప్లీట్ ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీ లేకపోవడం ప్లస్ మీరు చెప్పిన ఇతరత్ర గుణాలతో ఇప్పుడు ఆయన ఫైనలీ అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా ప్లాన్. ఇప్పుడు మీరున్నారు, మీరు సినిమా తీస్తారు, ఆయన ప్లాన్ ఏమిటి, ఎక్కడికి అరైవ్ అవ్వాలనుకుంటున్నారు? కానీ నేను అదే అంటున్నాను, ఇప్పుడు ఇవాళ సాయంత్రం అనుకున్నది మళ్ళీ రేపు మనసు మార్చుకునే మైండ్ ఉన్నప్పుడు దాని మీనింగ్ లేదు కదా. దాని గురించి అసలు అనుకోవడానికి మీనింగ్ లేదు, అనుకోకపోవడానికి. ఎందుకంటే కంటిన్యూస్ చేంజ్ ఉన్నప్పుడు మీరు ఎలా ప్రిడిక్ట్ చేస్తారు? మరి ఆ మైండ్ కి బటన్స్ ఎక్కడ ఉన్నాయంటారు? అంటే హూ డు యు థింక్ ఇస్ బటన్స్ ఒకళ్ళు ఉన్నారా, కొంతమంది ఉన్నారా? వాళ్ళని కూడా నిజంగా ఖచ్చితంగా వింటడానికి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇన్నేసి మీరు వెళ్ళి సిబిఐని దగ్గర కూర్చున్నప్పుడు సిబిఐని చెప్పిన దాని మీద ఇతను కొట్టేయచ్చు కదా. అవును. సో విచ్ మీన్స్ హీ డజంట్ లిసన్ టు ఎవ్రీబడి, అట్ ద సేమ్ టైమ్ హీ లిసన్స్ టు ఎవ్రీబడి. అందరినీ వింటాడు, ఎవరిని విండవు. దట్ ఈస్ వాట్ ఐ థింక్. చాలా మందికి క్యూరియాసిటీ ఏంటంటే ఇప్పుడు శపథం సినిమాలో అండ్ ఆల్సో వ్యూహం సినిమాలో ఈ క్యారెక్టర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది, చివరికి ఏమవుతుంది క్యారెక్టర్ కానీ? బికాస్ అది మీ సినిమాలో చూడాలి. అంటే సినిమా తప్పకుండా చూస్తాం, మీరు చెప్పకపోయినా చూస్తారు డెఫినెట్గా. బికాజ్ క్యూరియాసిటీ చాలా ఉంది. మీరు ఏ మేరకు కొన్ని సన్నివేశాలలో ప్రత్యేకంగా కొన్ని డొమెస్టిక్ సెట్టింగ్స్ పెట్టారు.
ఫర్ ఎగ్జాంపుల్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో వాళ్ళ ఇంట్లో డొమెస్టిక్ సన్నివేశం ఏదైతే పెట్టారో అది మీరు పెట్టడానికి కారణం ఏంటి, ప్రేరణ ఏమిటి? వాట్ ఈస్ ద డొమెస్టిక్ అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా వాళ్ళు ఇంట్లో వాళ్ళలాగా ఉంటారు. ఇప్పుడు అది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఐ వెంట్ టు ద హోమ్స్ ఆఫ్ మెనీ బిగ్ పీపుల్. వాళ్ళందరూ ఇంట్లో మామూలు మనుషుల్లాగా ఉంటారు. మామూలు మనుషులు ఏం చేస్తారు, డొమెస్టిక్ పనులు కూడా చేస్తారు అప్పుడప్పుడు. సో అయితే మొత్తానికి ఈ సినిమాలో హీరో విలన్ లేరని మీరు మొదటి నుంచే చెప్తూ వచ్చారు. కానీ డెఫినెట్గా ఇందులో కొంత నెగిటివ్ షేడ్స్ కొంతమందిలో కనిపిస్తున్నాయి, కొంతమందిలో కనిపించట్లేదు. అది వాళ్ళది ఉన్నది ఉన్నట్టు చూపించినట్టు అనుకోవాలా, ఎలా అనుకోవాలి? ఉన్నది ఉన్నట్టు ఉండదు, అది నేను చెప్పాను. ఇది నా పర్సెప్షన్. నాకు మీకు అర్థమైనట్టే. అదే నేను అది చెప్పాను కదా ఆల్రెడీ. సో అయితే ఫైనలీ రామ్ గోపాల్ వర్మ గారు, ఈ సినిమా శపథానికి వ్యూహానికి మధ్య యంత్రం చూపించి శపథాన్ని ఎలా ఎండ్ చేస్తారనే ఒక క్యూరియాసిటీ ఉంది జనంలో. అది కూడా ఇప్పుడే చెప్పాను మీకు, సిబిఎన్ జైలుకి వెళ్ళడంతో ఎండ్ అవుతుందని. సిబిఎన్ జైలుకి వెళ్ళడంతో ఎండ్ అవ్వడం అంటే ఏం స్టేట్మెంట్ చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు ఎవరు వ్యవస్థకు అతీతం కాదనే డైలాగ్ మీరు ఇప్పుడు అంతవరకు నాకు సినిమా తీయటానికి అంతవరకు వచ్చిన టైం తోటి అక్కడ ఎండ్ అయింది అధ్యాయం. తర్వాత ఏం జరిగింది అనేది మేబీ థర్డ్ పార్ట్లో ఉండొచ్చు. యాక్చువల్లీ ప్రోగ్రామ్కి ముందు మీకోసం ఒక ఎర్ర బుక్ కొని పెట్టాము, తీయడం మర్చిపోయాం. సో మీకు ఎర్ర బుక్ ఇస్తే ఎవరెవరి పేర్లు రాస్తారు మీరు అందులో? బుక్కులో పేర్లు రాయటం అంత ఇంకా అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఎంతమందిని పట్టిన వాళ్ళందరినీ గుర్తుండదు కాబట్టి అంటే అది ఎంత స్టూపిడ్ థింగ్ ఏంటంటే అది ఎవరు చెప్తారు ఎర్ర బుక్లో, దేని గురించి చెప్తారు? అంటే ఎవరైనా ఇప్పుడు ఒక మనిషికి ఏదో జరిగింది ఒక ప్రాంతంలో, ఎవరైనా ఏం చేస్తారు, న్యాచురల్గా వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు. ఓకే, ఆ కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి లేనప్పుడు మీరు ఒక లీడర్కో ఎవరికో మీకు ఉంటే కనుక చెప్తారు. అది లేదనుకోండి, ఒకవేళ సపోజ్ ఇలా గబుక్కుని ఎవరో పెద్ద లీడర్ తగిలాడు ఎక్కడో, మన లోకేష్ లాగా చెప్పారు. లోకేష్ ఏం చేయగలుగుతాడు? లోకేష్ కూడా పోలీసుకే ఇవ్వాలి, సీరియస్గా తీసుకోమని. అది ఫైనల్గా అక్కడికే వస్తుంది. అది ఇది ఎంతమంది మీద ఇస్తారు? ఇంకోటి ఏంటి, వాడు ఎలిగేషన్ చేశాడు, వాడి ఇంటెన్షన్ ఏంటి, వాడి ఎజెండా ఏంటి మీకు తెలీదు. ఎర్ర బుక్లో పేరు ఇచ్చినంత మాత్రాన ఆల్రెడీ కేసు ప్రూవ్ అయిపోయినట్టు ఈయన చాటంతా వెళ్ళిపోతున్నాడు. డెఫినెట్గా మీ పేరు ఉంటుందని మీకు అనిపిస్తుంది అందులో? నా పేరు ఏముంటుంది అక్కడ? ఉండదంటారు అయితే. రైట్. వర్మ గారు, ఇందులో చాలా ప్రస్ఫుటంగా మీరు కొన్ని సివియర్ పొలిటికల్ అంటే దాదాపు చుట్టూ ఉండే నేతల నుంచే మీరు ఫలానా వ్యక్తి చేత పార్టీ నడిపిస్తే పార్టీ మట్టి కొట్టుకుపోతుందనే టైప్లో ఒక డైలాగ్ పెట్టారు. దానికి ఇన్పుట్ ఏమిటి వర్మ గారు? అంటే మీకు ఎందుకు లోకేష్ అన్నాను కదా, అదే లోకేష్ తోటి అలా ఫలానా వ్యక్తి అంటే నేను చెప్పడం మీతో అలా చెప్తున్నాను. లోకేష్ తో పార్టీ నడిపిస్తే పార్టీ మనుగడ కొనసాగదు అని చెప్పించారు. ఆ డైలాగ్ నేపథ్యం ఏంటని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెం నాయుడు గారు ఆయనే చెప్పారు, ఇది చంద్రబాబు నాయుడు గారి క్లోజెస్ట్ అసోసియేట్, హీ వాజ్ కాట్ ఆన్ స్పై కెమెరా సేయింగ్ సేమ్ థింగ్ అబౌట్ లోకేష్, ఎగ్జాక్ట్లీ సేమ్ వర్డ్స్. అంటే నేను ఇంకా తక్కువ చెప్పా సినిమాలో నేను చెప్పేది. రైట్. యా, సో అయితే అందరికీ తెలిసిందే, అందులో సీక్రెట్ ఏముంది, క్రియేట్ చేసింది ఏమి లేదు అక్కడ. ఇక్కడ చాలా విచిత్రం ఏంటంటే ఇందులో మీరు లోకేష్ గారి క్యారెక్టర్ దాదాపు లేదు, అన్వయించుకుంటున్నారు జనం బ్యాక్గ్రౌండ్లో ఉండొచ్చు అని. అది మీ సినిమా చూస్తే తెలుస్తుంది. రైట్. ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు అడ్డంకులన్నీ కలిగించింది కూడా లోకేష్ గారి పేరు మీద వచ్చిన లేఖే కదా? ఆఫ్ కోర్స్. అంటే ఈ సినిమా ఆపేయాలి, రిలీజ్కి ఎవరు, అది మొత్తానికి ఇందులో 2-3 సన్నివేశాలు ఎవరో చిప్స్ తింటున్నట్టు చేతులు చూపించారు, ఆ తర్వాత పండు ఒలుచుకుంటున్నట్టు. సో అక్కడ చాలా డీప్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అక్కడ మీరు యాపిల్ పండు కానీ ఇంకా సీతాఫలం కానీ ఎందుకు పెట్టలేదు, బత్తాయి ఎందుకు పెట్టారని? అంటే ఒకటి, ఇప్పుడు యాపిల్ అంటే దాన్ని ఎప్పుడు చేస్తుంది సౌండ్, కొరికినప్పుడే చేస్తుంది. కొరికినప్పుడు నాకు ఫేస్ చూడాల్సి వస్తుంది. అవును, అది దాన్ని అవాయిడ్ చేయడానికి ఫేస్ చూపించకుండా చేత్తోనే పండు అని ఆలోచించారు. అది అంతే. అది దానికోసం మీరు బత్తాయి పెట్టారు. ఓకే. అలాగే చిప్స్ బాగా సౌండ్ చేస్తూ తినడం కరెక్ట్ అన్నది అది దేనికి సంకేతం మీ దృష్టిలో? అంటే మీరు ఇలా అడుగుతున్నాను ఏమనుకో. అంటే ఇప్పుడు బేసిక్ పాయింట్, చిప్స్ సౌండ్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్స్ ఎవరికైనా సరే. కరకర వస్తుంది కదా సౌండ్ అది. అవును. అప్పుడు ఒక సీరియస్ మీటింగ్లో ఒకళ్ళు చిప్స్ తింటామంటే ఆ కరకర సౌండ్ నుంచి అది హైలైట్ చేయడానికి పెట్టింది అది. రైట్ రైట్ రైట్.
ఆబ్వియస్లీ ఇందులో మీరు రాజకీయ పొత్తులు వీటి గురించి మాట్లాడుతున్నాం. సీఎం అనంగానే అక్కడ ఏదో పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి. ఎవరు సీఎం, ఎప్పుడు సీఎం, ఇది మీ సినిమా చూడాలి, అది సినిమా చూడాలి. అంటే మీరు దాన్ని కమిట్ అవ్వట్లేదు. నేను ఏ నిర్ణయం తీసుకోలేను, ఒకే ఒక నిర్ణయం, నేను ఏ నిర్ణయం తీసుకోకూడదు ఇక సొంత నిర్ణయం అని నిర్ణయించుకున్నాను, ఆ నిర్ణయం అన్నది అది కూడా సివియర్ అమౌంట్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్. అంటే దట్ ఐఎమ్ ఇండెసిసివ్ అని తెలుసుకోవడం. సో ఆర్ యూ సేయింగ్ దట్ ఆ సెల్ఫ్ అవేర్నెస్ వచ్చిందనే? అదే పాయింట్. ఇప్పుడు చాలాసార్లు మనం పవన్ కళ్యాణ్ మీద ఒక రికరింగ్ ఆస్పెక్ట్ ఏముంటుంది, ఏంటి దీని మీద రియాక్ట్ అవ్వట్లేదు. లోకేష్ ఏమో ఎక్కడో ఇంటర్వ్యూలో సీఎం 100% ఫాదరే, దాంట్లో అసలు డిబేటే లేదు అని చెప్పేశాడు. అది అంతకు ముందు కొన్ని రోజుల క్రితమే మేము తర్వాత నిర్ణయించుకుంటాం సీఎం ఎవరో అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. లోకేష్ చెప్పిన తర్వాత నియర్లీ 1-2 months రియాక్ట్ అవ్వలేదు దాని గురించి. అప్పుడు మనం ఏమనుకోవాలి, ఇది యాక్సెప్టింగ్ అనుకోవాలి. అప్పుడు దాన్ని కాంట్రడిక్ట్ చేస్తున్నాడు. విచ్ మీన్స్ ఆల్ డెసిషన్స్ సమ్వన్ ఎల్స్ ఈజ్ టేకింగ్, హీ ఈజ్ నాట్ టేకింగ్ అని మీరు కూడా కన్విన్స్ అయిపోయారు. కానీ ఆల్రెడీ తనే చేశాడు కదా. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చేస్తున్నాను కదా, లైవ్ ఎగ్జాంపుల్స్. బట్ మీరు అంటే ఈ క్రమంలో జరిగిన ఈ సందర్భాల బట్టి మీరు కూడా కన్విన్స్ అయ్యారా అని అడుగుతున్నాను. దట్ ఈస్ నాట్ కాదు, నేను అదే అంటున్నా. ఇప్పుడు దాంట్లో అప్పుడు పెట్టిన దానికి అర్థం ఏంటి, ఇలాంటి థాట్ ఉంటేనే అది అవుతుంది అని చెప్పడం అనేది నా ఉద్దేశం. నా డెసిషన్స్ వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి నేను డెసిషన్స్ తీసుకోవడం మానేశాను అన్నది ఉందనుకోండి, అప్పుడు మీరు ఇవాళ పీకే రియల్ లైఫ్లో చేసిన మొత్తం అన్ని కరెక్ట్గా సింక్ అవుతాయి. ఆబ్వియస్లీ మీరు కాస్టింగ్ విషయంలో క్యారెక్టర్స్కి అనుగుణంగా కావాల్సిన వ్యక్తుల్ని తీసుకున్నారు. ఈ బాడీ లాంగ్వేజ్ అవి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్గా వాళ్ళ వీడియోలు వేసి చూడు బాబు నేర్చుకో, ఇలా చూసుకో అని చెప్పారా, లేకపోతే వాళ్ళంతటి వాళ్ళు ఇట్స్ ఎ ప్రాసెస్. కొంత అసిస్టెంట్ డైరెక్టర్స్ ట్రైన్ చేస్తారు, దాని తర్వాత వాళ్ళు వీడియోస్ చూస్తారు, వాళ్ళు పర్సనల్గా దే విల్ ఆల్సో ట్రై టు డూ సమ్ మెథడ్ యాక్టింగ్ థింగ్. అండ్ దాని తర్వాత వాయిస్ వేరే ఉంటుంది. అండ్ ఇప్పుడు కొన్ని వాటిలో మీకు యాక్టింగ్ అంత ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు సిబిఎన్ క్యారెక్టర్ వేసాం, అంత పెద్ద యాక్టింగ్ ఏం లేదు దాంట్లో. పీకే రోల్ యాక్టింగ్ కావాలి, ఎందుకంటే బాడీ లాంగ్వేజ్, చేతులు ఊపటం అది అంతా అని. సో ఈచ్ పర్టికులర్ క్యారెక్టర్కి ఒక వేరే వేరే మెథడ్స్ ఎంప్లాయ్ చేస్తాం. వాట్ డిడ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ చిరంజీవి గారి క్యారెక్టర్ ఇందులో? అంటే ఆయన పడ్డ కష్టం, అంటే ఒక డైలాగ్ కూడా ఉంది గత ట్రైలర్లో, మీకు తెలుస్తుందని చెప్పి. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు చాలా సింపుల్ పాయింట్. ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టారు. అవును, అప్పుడు ఆ టైంలో పవన్ కూడా ఉన్నాడు దాంట్లో. ప్రజారాజ్యం ఓడిపోయింది. ఓడిపోతే ఆ టైంలో పవన్ కళ్యాణ్ వాజ్ అప్సెట్ అబౌట్ ద వే ప్రజారాజ్యం వెంట్ అబౌట్. అది కూడా అందరికీ తెలుసు. అది అందుకనే కదా మీకు జనసేన పెట్టారు. అవును, లేకపోతే ప్రజారాజ్యం కంటిన్యూ చేయొచ్చుగా. అవును. అప్పుడు అన్నయ్య మాటలు ఆయన చెప్పేదానికి, ఆలోచించడానికి విరుద్ధంగా తను ఆలోచిస్తాడు కాబట్టి వేరే పార్టీ పెట్టాడు. అది డెఫినెట్లీ చిరంజీవి గారికి నచ్చదు. ఎలా నచ్చుతుంది చిరంజీవి గారికి? అది నచ్చదు. సింపుల్ థింగ్ అది. అంటే అదే నేను రిఫ్లెక్ట్ చేస్తున్నా, అందరికీ తెలిసిందే, నేను ఏమి కొత్తగా క్రియేట్ చేయట్లేదు. అది అంటే అది కన్సర్న్ తో నచ్చదా, లేకపోతే ఎక్కడ మళ్ళీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. అదే ఈ మొత్తం వ్యవహారంలో నాగబాబు గారి క్యారెక్టర్ ఏదైతే పెట్టారో ఆయన పాత్ర ఏమిటి? ఆయన అది కూడా సేమ్. ఇప్పుడు ఆయన ఎవరెవరు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో, ఇప్పుడు నాగబాబు గారు ఈజ్ జస్ట్ ఎ బ్రదర్. వీళ్ళిద్దరు సూపర్ స్టార్స్. ఆయన బ్రదర్గా ఇది మాట్లాడుతూ ఉంటారు బ్రదర్స్ గురించి. సేమ్ థింగ్ అవుతూ ఉంటుంది. ఆయన తోచిన సలహా ఏదో ఇస్తూ ఉంటాడు, వాళ్ళు ఎంత వింటారో లేదు అనేది అది వేరే విషయం. రైట్. చాలా సింబాలిక్గా మంచిగా గ్లాస్లో చాయ్ పోసి ఆయన చేతికి ఇచ్చారు. ఆ గెటప్ కూడా చాలా ఒక డీగ్లామరైజ్డ్ కుర్తా లుక్ ఇచ్చారు. మరి అలాగే ఉంటాడు కదా జనసేన అధినేతకి. అలాగే ఉంటారా? నువ్వు చూసారు కదా, పీకే అలాగే ఉంటారు కదా. అలాగే ఉంటారు కాబట్టి అది సేమ్ డెలిబరేట్గా చేశారు. ఇందులో ఆఫ్ కోర్స్ నేషనల్ ఫిగర్స్ కొంతమంది ఉన్నారు మీ సినిమాలో. బట్ ఇతర ఇప్పుడు మోదీ గారు ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ కానీ అది అవసరం లేదు ఈ కథకి అని అనుకున్నారా? వాళ్ళు ఇంకా అప్పటికి తెర మీద వాళ్ళు కూడా ఉంటారు. వ్యూహం శపథం. మరి ట్రైలర్ లో వాళ్ళని అండర్ ప్లే చేశారా? అది వాళ్ళందరూ అంటే వెయిట్ చేస్తున్నారు వాళ్ళని ఏ పాత్రలో ఎలా పెట్టారని చెప్పి. రైట్. ఈ సినిమా కూర్పు జరుగుతున్నప్పుడు సినిమా పార్టీల పేర్లు మార్చాలని కానీ లేకపోతే వ్యక్తుల పేర్లు మార్చాలని కానీ ఏమన్నా అనుకున్నారా? బికాజ్ ఇది యథార్థమా కల్పితం అని కమిట్ అవ్వలేదు అని కేసు జరుగుతున్నప్పుడు. ఇప్పుడు బేసిక్గా యాజ్ పర్ ద రూల్
ఈవెన్ ద హైకోర్ట్ ఆర్డర్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, ఫిల్మ్ మేకర్ హ్యాస్ ద లిబర్టీ టు మేక్ ఎ ఫిల్మ్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ విత్ హిస్ పర్స్పెక్టివ్. దాని తర్వాత పేర్లు మార్చాల్సిన అవసరం లేదు, మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రియల్ లైఫ్లో కూడా అందరూ పేర్లే వాడుతున్నారు కదా. జగన్ సైకో లేకపోతే జగనే బాబాయ్ని చంపేశాడు అని చెప్తున్నప్పుడు మీరు అన్ని మీడియంస్లో అదే మాట్లాడితే పేపర్స్ అబద్ధాలు రాస్తాయి, ఛానల్స్ అబద్ధాలు చెప్తాయి. ఇది జరగని నేను చెప్పేది అబద్ధాలు అంటే అట్లీస్ట్ పబ్లిక్లో ఎవిడెన్స్ లేని అప్పుడు సినిమాలో కూడా అప్పుడేంటి ఇంకా సినిమాలో ఏం చేస్తారు మీరు? సో సినిమాటిక్ సెన్సిబిలిటీస్ అలా మీరు అన్వయించుకుని అండ్ ఆల్సో ఈ రూల్ ప్రకారం అందరి పేర్లు అలాగే ఇంటాక్ట్గా ఉంచారనుకోవాలి, ఆర్ వీ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్ టు ఇది పేర్లన్నీ అలాగే ఉంచారు, కంటిన్యూ అయిపోవాలని చెప్పి మేము అన్వయించుకుంటున్నాం. రైట్. సినిమాలో ఫైట్లు ఏమైనా ఉంటాయా వర్మ గారు? అసలు పాటలు ఫైట్లు ఎలా ఉంటాయి రియల్ ఫిల్మ్లో? ఎవరైనా గొడవలు ఉండొచ్చు, గొడవలు అంటే ఇందాక చూపించాం కదా, బస్సులు తగలబెట్టడం అది ఉంటాయి తప్ప మీకు అంతకు మించి మీరు లిబర్టీ తీసుకుని లో యాంగిల్ కెమెరా పెట్టి లేకపోతే ఇంకో చేసే ప్రయత్నం అయితే చేయలేదు. ఈ మొత్తం సీక్వెన్స్లో వాట్ ఈస్ ద వన్ మెసేజ్ యూ వాంట్ టు ఆర్ వన్ థింగ్ యూ వాంట్ టు కన్వే టు ద పీపుల్? అంటే ఇలా జరిగింది కథ అని చెప్పడం వరకేనా, లేకపోతే మీరు కొంత ఓనప్ చేసుకున్నారా కొంతమంది క్యారెక్టర్స్? ఏం లేదు, నేను ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నా అంటే దిస్ ఈజ్ డెఫినెట్లీ ప్రో జగన్ ఫిలిం. అది నేను సంవత్సరం నుంచి చెప్తున్నా. రైట్. అండ్ ప్రో జగన్ ఫిలిం అండ్ మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అభిమానంతో ఈ సినిమా తీశానని చాలా సందర్భాల్లో చెప్పారు. అవును. రైట్. మొన్న ఈ సినిమా క్లియర్ అయిపోయాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఐ థింక్ దిస్ ఇస్ ది ఓన్లీ ఫిలిం 2 సార్లు సెన్సార్ అయిన సినిమా ఇది ఒక్కటే అనుకుంటాను, ఇంతవరకు అవ్వలేదు చరిత్రలో. సో అక్కడ కూడా మీరు మీ మార్క్ వేశారు. ఏం అభ్యంతరాలు చెప్పారు వర్మ గారు? See, to start, the censor board is a very outdated concept. I'm not talking about the censor members. Right. They're going by the rules. 1952 Cinematograph Act కింద వచ్చి ఆ టైంలో సోషల్ మీడియా ఏమీ లేని టైంలో యాక్సెస్ టు నాలెడ్జ్ లేనప్పుడు కొంత ఫాల్స్ వచ్చినప్పుడు ప్రజలను ఎఫెక్ట్ చేస్తుందని ఒక తల్లిదండ్రులాగా ఫీల్ అయిపోయి వాళ్ళు కాపాడాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో పెట్టారు సెన్సార్ బోర్డు. ఎక్కడైనా సరే యూకే, యూఎస్, ఎవ్రీవేర్. డెవలప్డ్ కంట్రీస్ అన్నిట్లో తీశారు. మనం ఇప్పుడు అన్నిటికన్నా లేట్ కాబట్టి మనం ఇంకా దానికి రియాక్ట్ అవ్వట్లేదు. అది అంటే మీరు రియాక్ట్ అవ్వట్లేదు, బట్ వ్యవస్థలో రియాక్ట్ అయ్యారు కాబట్టి ఏదో చెప్పుంటారు కదా వాళ్ళు, ఇది బాగాలేదు లేకపోతే ఈ కన్సర్న్ అది 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 చెప్తారు కదా, ఆ కమిటీ చెప్తుంది. ఆ కమిటీలో వాళ్ళు చెప్పిన దానికి మనం అంగీకరించకపోయినా వాళ్ళకి ఆ పవర్ ఉంది కాబట్టి మనకి ఎఫెక్ట్ అవ్వదు అనుకున్నప్పుడు మనం ఒప్పేసుకుని వదిలించుకుంటాం అంతే. ఇప్పుడు ఈ సినిమా చూస్తే మీ అనాలిసిస్, మీరు సైకాలజీ అందరిది అనలైజ్ చేస్తారు కాబట్టి టీడీపీ నేతల్లో ఏమిటి ఉంటుంది, ఎలాంటి స్పందన ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ద వెరీ ఫ్యాక్ట్ దట్ ట్రైంగ్ టు స్టాప్ ఇట్, ఇంత కష్టపడి మీరు పెద్ద పెద్ద లాయర్ని తీసుకొచ్చి ఆపేయడానికి ట్రై చేశారంటే ఇప్పుడు గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుగున్నట్టు మా నిజాలు ఏమన్నా చెప్పేస్తాడేమో, చూపించేస్తాడేమో అనేది ఉంటుంది కదా. అంటే ఆ లెక్కన ఆల్రెడీ మీ సినిమా హిట్ అనుకుంటారా? హిట్ ఫ్లాప్ అనేది నేను చేయను. హిట్ అంటే ఐ యామ్ సేయింగ్ ఇట్స్ మేడ్ ఎన్ ఇంపాక్ట్ కదా, అది వాళ్ళకి, అది టీడీపీకి హిట్, అది టీడీపీకి 100% టీడీపీకి మీకు అదే దాదాపు. సో మరి ఈ సినిమా ఈ కేసులు అవుతున్నప్పుడు చాలా మోస్ట్ ఎక్స్పెన్సివ్ లాయర్స్ని హైర్ చేసి కూడా వాళ్ళు సక్సీడ్ కాలేకపోయారు. అది వర్మ గారు గెలుపంటారా? ఐ కాంట్ సే దట్ అండి. ఇప్పుడు మా తరపు నుంచి కూడా నిరంజన్ రెడ్డి గారు చేశారు. ఈజ్ ఆల్సో వెరీ ప్రామినెంట్ లాయర్. అయితే నిరంజన్ రెడ్డి గారు గెలుపంటారు? అది కూడా కాదు. ఐ థింక్ ఇట్స్ అ లా ప్రాసెస్. లా లీగల్గా ఐఎమ్ ఆన్ ద రైట్ సైడ్ అని నాకు తెలుసు. ఇంతవరకు సెన్సార్ బోర్డులో ఇచ్చి పాస్ అయింది, కోర్టు ఆపటం అనేది ఎప్పుడు జరగలేదు. నా సినిమాయే కాదు, ఏ సినిమా ఎవరు ఆపలేకపోయారు. డీలే చేస్తారు ప్రాసెస్లో అంతే. రైట్. రెండోసారి సెన్సార్ అవడానికి కారణాలు, పరిస్థితులు ఏంటి? రెండోసారి సెన్సార్ అయినప్పుడు కూడా ఏమన్నా చెప్పారా, ఓకే అని చెప్పారా? సెన్సార్ మెంబర్స్ కూడా మీతో మాట్లాడుంటారు కదా ఆఫ్ రికార్డ్. ఎనీథింగ్ దే సెడ్? అది కాదు, అలా అవ్వదు. అది బేసిక్గా కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. రైట్. ఇప్పుడు ప్రాసెస్ అనేది మెంబర్స్ కామెంట్స్ ఏదో సరిగ్గా రికార్డ్ చేయలేదు, దాని మూలాన అది చేయాలని. మీకు ఎవరైతే చెవిలో చెప్తున్నాడో అతని రిక్వెస్ట్ ఏంటంటే మీరు న్యాచురల్గా బెటర్గా అడుగుతారు క్వశ్చన్స్, అతను ఆపేయమని చెప్పండి. చెవిలో చెప్పేవాడిని ఆపేయమని చెప్తాం. రైట్. రైట్. డెఫినెట్గా. బట్ వర్మ గారు, ఎందుకంటే మీరు న్యాచురల్గా మనం చేసే దాంట్లో ఇది వర్స్ట్ ఇంటర్వ్యూ అన్న ఫీలింగ్. ఎందుకంటే ఆ వ్యక్తి మూలన మీ చెవిలో చెప్తున్న వాళ్ళు, మీ చెవిలో చెప్తున్న విషయాలు ఉన్నాయి. అసలు మీరు ఈ సినిమాలో ఈ క్యారెక్టర్స్ ని, ఇప్పుడు ఆల్రెడీ మన చుట్టూ ఉండే క్యారెక్టర్స్ ని ఇంత సాహసోపేతంగా డిజైన్ చేసి
గెటింగ్ అవే విత్ సంథింగ్ లైక్ దిస్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ సెటైర్, దాన్ని ఐ మీన్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, కాంప్రిహెండ్ వర్మ గారికి మాత్రమే సాధ్యమా అని. కెన్ ఐ బ్రింగ్ అ కంపారిజన్ టు యాత్ర? అసలు యాత్ర సినిమా గురించి విన్నారా, చూసారా? జనం అడుగుంటారు మిమ్మల్ని ఆల్రెడీ. సో ఇప్పుడు నా పాయింట్ యాత్ర నేను చూడలేదు, బట్ వాట్ ఎవర్ ఐ కుడ్ మేక్ అవుట్స్, ఐ మీన్ హ్యావింగ్ ఒపీనియన్ డిఫరెన్స్. ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఒక సినిమా అనేది డెఫినెట్గా ఒక స్టాండ్ తీసుకోవాలి, ఒక పర్పస్, యూనో. సో ఎనీ వన్ క్యాన్ హ్యావ్ ఎనీ వ్యూ పాయింట్. నేను నా వ్యూ పాయింట్ చెప్తున్నా, ఐఎమ్ నాట్ టాకింగ్ సమ్వన్ ఎల్సెస్ ఇస్ రాంగ్, యూనో. సో డిఫరెన్స్ విల్ బి దేర్. ఇప్పుడు నా సినిమాలో యాక్చువల్గా నేను డిపెండ్ అయ్యేది సిబిఎన్ అండ్ పీకే పవన్ కళ్యాణ్, నాట్ ఆన్ జగన్. మీరు ఇప్పుడు ఈ ట్రైలర్ చూసినా కూడా 70% వాళ్ళిద్దరూ ఉన్నారు. అవును, జగన్ చాలా తక్కువ. అవును, యా. అందుకే సో ఇప్పుడు మీరు బ్రిటిష్ మీద సినిమా తీస్తే, గాంధీ మీద సినిమా తీస్తే, బ్రిటిష్ అనే విలన్ ని స్ట్రాంగ్ గా చూపెట్టకపోతే గాంధీ సినిమాకి మీనింగ్ ఏంటి? అయితే మీరు కమిట్ అయ్యారు. విలన్ ఎవరో ఒక విలన్ ఉన్నారు, ఒక హీరో ఉన్నారు. అదే ఆబ్వియస్లీ ప్రో జగన్ అంటే ఆబ్వియస్లీ యాంటీ అయిపోయిందంటే కదా. ప్రొటాగనిస్ట్ యాంటాగనిస్ట్ అని క్లియర్ గా. అంటే విలన్ అనేది ఇట్స్ వెరీ కమర్షియల్ ఫిల్మ్ టర్మ్. అది నెగటివ్ ఆస్పెక్ట్ అనేది ఐ వుడ్ కాల్స్ పాజిటివ్ అండ్ నెగటివ్. రైట్. బట్ అక్కడ మీరు ఈ జైలుకి వెళ్ళాలు, ఈ స్కామ్లు బయటపడ్డాలు, వీటిలో మీరు కొంత ఓనప్ చేసుకుని కమిట్ అవుతున్నారు. అంటే యువర్ టేకింగ్ అ స్టాన్స్. అదే ఆఫ్ కోర్స్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. Yeah. నేనేమి లేనిది క్రియేట్ చేసి చేయాల. ఎక్కడ వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్ ఇన్ ద పబ్లిక్ డొమైన్, ఇట్స్ అ ఫ్యాక్ట్ దట్ దేర్ వాజ్ అన్ అలిగేషన్ అండ్ సిబిఎన్ వాజ్ అరెస్టెడ్ ఇన్ ద స్కిల్ స్కామ్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్, స్కిల్ స్కామ్ తను చేసాడా లేదా నా దగ్గర ప్రూఫ్ ఉందని చెప్పట్లా, ఎందుకంటే దట్స్ ఇన్ ద ప్రాసెస్. రైట్. యా. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని కోర్స్ యాత్ర గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ సినిమాలో కొంచెం మెల్లోగా చూపించి జరిగిన పరిస్థితుల్ని అప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ప్రవర్తించిన తీరు అది కొంచెం హై హ్యాండెడ్గా ఉండడం పెట్టారు. మీరు కోర్స్ కొంత చూసాం ఈ ట్రైలర్లో ఉన్నంత వరకు, బట్ తర్వాత ఈ క్యారెక్టర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందా, వాళ్ళ పాత్ర ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా అన్వయించుకుంటారని డిడ్ యూ కన్క్లూడ్? ఎవరు అలాగా అంటే జగన్ గారి విజయం ఏదైతే జరుగుతుందో, క్యారెక్టర్ కమింగ్ అవుట్ క్లీన్ అండ్ విన్నింగ్ ద పీపుల్, అది ఏ విధంగా మీరు వాళ్ళకి సమాధాన పరిచి చూపించారు? కాంగ్రెస్ హైకమాండ్ అనే ఒక కీలకమైన పాత్ర హూ స్టార్ట్స్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ దిస్ హోల్ థింగ్. ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి విక్టరీని వాళ్ళు ఎలా తీసుకుంటారు? ఆబ్వియస్లీ ఏడుస్తారు, ఏం చేస్తారు, ఎలా తీసుకుంటారు? ఏడుస్తారు, ఓకే, బట్ దాని తర్వాత ఇంకా కూడా వెండెట్టా అదే కదా సినిమా, అదే కదా సినిమా, అదే కదా. యా, ఆబ్వియస్లీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో, ఆయన గెలిచినప్పటి నుంచి ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, అదే ఉంటుంది సినిమాలో. ఈ 2-3 నెలల్లో జరిగిన పొలిటికల్ డెవలప్మెంట్స్ శపథంలో ఉంటాయా? చూపించాను కదా చంద్రబాబు నాయుడు జైల్లో. జైల్లో ఒకటే కాదు, ఇంకా జరిగిన కాంగ్రెస్ పార్టీ పాత్ర రావడం తెరపై లేదు అవి లేవు. సో ఇది ఈ స్టోరీ అంతా కూడా టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే ఇక్కడ మీరు ప్రొటాగనిస్ట్ అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జరుగుతున్న ఒక వ్యూహం అండ్ శపథం. రైట్. జనానికి మీ దృష్టిలో ఇప్పుడున్న గవర్నెన్స్, బికాస్ మీరు అన్ని స్టడీ చేస్తారు కాబట్టి అండ్ ఈ పరిస్థితుల్లో చూసారు కాబట్టి, వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ యూ నోటిస్డ్ ఏపీలో? అబ్సల్యూట్గా ఐ విల్ బి లైయింగ్ ఇఫ్ ఐ సే డోంట్ నో ఎనీథింగ్. ఎందుకంటే పరిపాలన లేకపోతే అది నేను చూడను. కాకపోతే ఇప్పుడు జగన్ అనే క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మైండ్, ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే ఓదార్పు యాత్ర టైంలో ఈ హ్యాడ్ ఏ మేజర్ చేంజ్ ఆఫ్ హార్ట్, చేంజ్ ఆఫ్ మైండ్. అంతకుముందు జగన్ ఏంటో నాకు తెలియదు, నాకు రీచ్ అవ్వలేదు. యూనో ఆ అంటే ఓదార్పు యాత్ర అనేది ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఒక లీడర్ చచ్చిపోతే వాళ్ళ అభిమానులు ఏడుస్తూ ఉంటే వెళ్ళి ఓదార్చడం అనేది ఎప్పుడు జరగలేదు. అప్పుడు వాళ్ళని చూసి తనకున్న ఎమోషనల్గా టచ్ అయ్యి ఐ ఫీల్ హీ డిసైడెడ్ టు స్పెండ్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ పీపుల్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. నేను నమ్ముతున్నాను. రైట్. ఓకే, అప్పుడు మోటివేషన్ నుంచి ఎలా, ఏ మోటివేషన్లోంచి మీరు వచ్చి చేశారు అనేది చాలా పెద్ద డిఫరెన్స్ పడుతుంది. మీరు ఎలా దాని తర్వాత ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు అనేది. సిబిఎన్ఎల్ వచ్చారు, ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి భీకరంగా చంపి వచ్చారు. సో అక్కడ అది ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్. ఒక లీడర్ స్టార్టింగ్ పాయింట్ మోటివేషన్ ఏంటి అనేది చూసినప్పుడు తన ఫ్యూచర్ థింగ్ అంతా యూ క్యాన్ మ్యాప్ ఇట్. ఇది మొన్న ఇటీవల మీరు ట్విట్టర్లో కూడా పెట్టినట్టున్నారు ఇదే స్టేట్మెంట్. అంటే ఎవరు ఎలా వచ్చారు రాజకీయాల్లోకి అని చెప్పి చాలా పొలిటికల్గా ఇన్వాల్వ్ అయిపోతున్నారు రామ్ గోపాల్ వర్మ గారు. నేను పొలిటికల్గా ఉన్నాను, పొలిటికల్ సైకాలజీ. ఐ వుడ్ లైక్ టు స్టడీ పీపుల్, యూనో. సో ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ నేను 2 ఫోటోలు పెట్టాను. రైట్. తన నేల మీద కూర్చుని ఆకాశంగా చూస్తా, ఇది సినిమాలో ఫొటోస్ ఎగ్జాక్ట్లీ 1 month అదే చేసేదాన్ని.
అది నాకు ఎట్లా తెలుస్తుంది? బికాజ్ నేను బాడీ లాంగ్వేజ్ ఐఎమ్ ఎన్ ఎక్స్పర్ట్. బాడీ లాంగ్వేజ్, మాటలు ఎలా ఏ ఇంటెన్షన్తో మాట్లాడుతున్నారో అలాంటి వ్యక్తి ప్రైవేట్ స్పేస్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు అనేది నాకు ఒక గేజ్ ఉంటుంది. అందరికీ ఉంటుంది అది. ఇప్పుడు మీరు ఒకరి గురించి ఇలా చేశాడని చెప్తే మీరు నమ్మటం నమ్మకపోవడం దేని మీద డిపెండ్ అవుతుంది? మీకు తెలిసిన ఆ వ్యక్తి ఇలాంటి చేయగలుగుతాడు అని నమ్మకం వస్తేనే కదా మీరు నమ్మేది. అది కాంటెక్స్ట్. యా, కానీ ఇక్కడ యాక్చువల్లీ ఆనెస్ట్లీ ఇప్పుడు నా పార్టీ నాయకుల నుంచి లోకేష్ పార్టీ నడపలేరు అని మీరు రియల్గా జరిగిన కొన్ని సన్నివేశాలు ఇక్కడ పెట్టారు, రైట్? దాన్ని కొంచెం అయితే ఒక తండ్రిగా కొడుకు మీద ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎక్స్పీరియన్స్ తోటి ఈ పార్టీ నెక్స్ట్ ఎవరు నడుపుతారని అడిగితే ఏం చెప్తారని మీ అంచనా? ఆయన ఏం చెప్తారు అంటే ఇప్పుడు అది చెప్పటానికి మీరు ఎప్పుడైనా సరే ఒక హిట్ కోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడు లోకేష్ ఫ్లాప్లో ఉన్నాడు ఎందుకంటే తను గెలవలేదు, ఇప్పుడు చూసారా చేయలేదు. అప్పుడు ఏ తండ్రి అయినా చెయ్యాలి అంటే ఆ టైం వచ్చాకనే చెప్పగలగాలి కదా. ఆ టైం అనేది రాలేదు కదా ఇంతవరకు. అవకాశం అప్పుడు బల్ల గుద్ది చంద్రబాబు ఎలా చెప్తారు? లోపల ఎంత ప్రేమ ఉన్నా అదే కావాలని కోరుకున్నా పబ్లిక్గా అనౌన్స్ చేయడానికి ఒక సమయం సందర్భం రావాలి. దానికోసం ఈజ్ వెయిటింగ్ యాజ్ ఎ ఫాదర్. యా, ఒక చిన్న బేసిక్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక చాలా ఇయర్స్ బ్యాక్ ఒక రష్యన్ ప్లేన్ పడిపోయింది. అది ఏంటి ఇన్వెస్టిగేషన్లో చూస్తే కాక్పిట్లో పిల్లడు ఉన్నాడు. కాక్పిట్లోకి పైలట్ సీట్లోకి పిల్లోడు ఎలా వచ్చాడు అని అర్థమైంది. ఈయన ఏం చేశాడంటే ఆ పుత్ర ప్రేమతోటి పైలట్ తన కొడుకుని కూర్చోబెట్టాడు. అది ఆటో పైలట్లో రన్ అవుతుంది ఆ టైంలో. రైట్. అప్పుడు ఆటో పైలట్ ఏంటి, ప్లేన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గోయింగ్. ఈ పిల్లోడేమో దాన్ని గుయ్యి దాన్ని ఏదో తిప్పుతున్నాడు. ఈయనేమో వెనకాల ఎక్కడో స్టూవర్డెస్తో మాట్లాడుతున్నాడు ఎవడు పైలట్. అప్పుడు ఆ పర్టిక్యులర్ ప్లేన్లో వెరీ మోడర్న్ ప్లేన్ ఒక ఫీచర్ పెట్టారు ఆటో పైలట్లో. ఆటో పైలట్లో వెళ్తున్నప్పుడు మీరు ఆ జాయ్ స్టిక్ని పట్టుకుని దాన్ని ఇటు అటు తిప్పితే ఆటో పైలట్ డిసెంగేజ్ అయిపోతుంది. ఎందుకంటే ఏదో కారణం ఉంటుంది కదా, మీరు ఎందుకు చేస్తారు దానికి ఎగెన్స్ట్గా. అది ఇలా వెళ్తూ ఉంటే దాన్ని తిప్పారనుకోండి, ఫోర్స్ చేస్తున్నారు దాన్ని, అప్పుడు అది డిసెంగేజ్ అయిపోతుంది అన్నమాట. ఆ ఫీచర్ ఉందన్న పైలట్ కూడా తెలియదు. అందుకని వీడు బై ద టైమ్ ఈ రియలైజ్ ప్లేన్ నోస్ డే కొట్టేసి పోయారు అందరూ. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ పిల్లోడేమో లోకేష్, ప్లేన్ ఏమో తెలుగుదేశం పార్టీ. యా, అప్పుడు చంద్రబాబు నాయుడు పుత్ర ప్రేమతో లోకేష్కి ఇచ్చి తెలుగుదేశం పార్టీని నోస్ డే చేస్తున్నారు. ఆయనేమో జాయ్స్టిక్ ని బేసికలీ అది సో ఇలా ఎంత అనాలజీ ఇచ్చారంటే మీరు బాగా అదే పది. ఇప్పుడు ఏంటి చంద్రబాబు నాయుడు ఆయనకి నా ఉనికి ఉందా అని తెలుసా లేదా నాకు తెలియదు. ఇప్పుడు లోకేష్ ఏం చేశాడు, అది ఏదో వ్యూహం డిసెంబర్లో వచ్చి వెళ్ళిపోయేది. 10 రోజులు ఇవాళ రోజున ఎవ్వరూ 5 రోజుల కన్నా గుర్తుపెట్టుకోరు ఎంత గొప్ప ఈవెంట్ అయినా ఏమైనా సరే. దాన్ని ఆపి దాన్ని ఇంకా పెట్టి అది పెద్ద అంటే ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, నాకు తెలియదు పెద్ద ప్రాబ్లమా కాదా వ్యూహం అని. దాన్ని తీసుకొచ్చి ఎలక్షన్ దగ్గర పెట్టాడు. అది ఇప్పుడు ఏంటి, అది దాన్ని తిప్పటం. సో ప్రకృతి మీకు సహకరించింది అంతేనా? ప్రకృతి కదా, లోకేష్ సహకరించాడు. అదే కదా, అదే ఆ పిల్లోడు కదా చేసింది ప్లేన్లో. సో ఆ అదే మొత్తానికి అయితే తెలిసి ఈ సినిమా ఎందుకు పిల్లోడు తెలియదు, ఆడికి ఆటో పైలట్ తెలియదు, ఏమీ తెలియదు. ఆడేది ఇంట్లో ఒక సైకిల్ లాగా తీసాడు దాన్ని. దాని మూలాన్ని ఇలాంటి ఎఫెక్ట్ వస్తుందని ఊహిస్తే పిల్లోడు ఎందుకు చేస్తాడు? పిల్లోడికి తెలీదు ఇలా జరగచ్చు అని, పైలట్ కూడా తెలీదు. అక్కడ జరిగింది యాక్సిడెంట్. యాక్సిడెంట్ ఇప్పుడు వ్యూహం కరెక్ట్ ప్లేస్మెంట్ ఇక్కడికి రావడానికి మెయిన్ కారకుడు ఎవరంటే లోకేష్. సో మీరు థ్యాంక్స్ చెప్పారు. ఆఫ్ కోర్స్ నేను ముగ్గు ఇచ్చాను, ఫ్లయింగ్ కిస్ ఇచ్చాను నేను ఒక ప్రెస్ మీట్ లో. అదే ప్రెస్ మీట్ లో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ట్విట్టర్ ముఖంగా కూడా రోజు ఏదో ఒకటి పెట్టి చిన్న. సో అయితే మొత్తానికి ఈ క్యారెక్టర్స్ అన్ని వాళ్ళు ఇప్పుడు ఈ క్యాడర్ అంతా వెళ్ళి సినిమా చూస్తారు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అని అనుకుంటున్నాయి. ఐ యు ఎక్స్పెక్టింగ్ ఇట్ ఆల్? నాకు ఎవరు చూస్తారు ఇప్పుడు ఆలోచన. నా జాబ్ ఇస్ టు, ఇది స్పెషల్ కదా. అదే పాయింట్. ఇప్పుడు 2 థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు చిన్న మనకి కొన్ని పాత రోజుల్లో ఈ కొన్ని సెక్స్ ఫిల్మ్స్ వచ్చాయి, ఈ లంబా థియేటర్ వాటిలో. ఎవరు కూడా వెళ్ళి అక్కడ ఎవడో నాకు తెలిసిన ఇంకోటి వస్తే నేను వచ్చానని తెలిసిపోతుంది అని ఒక ఎంబారెస్మెంట్ అది ఉండేది. అందుకని థియేటర్కి వెళ్ళడానికి చాలా ఫీల్ అవుతారు. సో అప్పుడు వీళ్ళందరూ 100% ఓటీటీలోనూ లేకపోతే పైరసీలోనూ చూస్తారు
ఓహో థియేటర్కి రాకపోవచ్చు. రైట్. ఎందుకంటే కొంచెం ప్రామినెంట్గా టీడీపీ వాడు అని తెలిసినవాడు వ్యూహం థియేటర్లోకి ఎందుకు వస్తాడు అసలు? ఎందుకంటే అందరూ లోకల్లో ఉంటారు కదా అక్కడ టోటల్గా బ్యాచ్ అందరూ. సో వాళ్ళు సీక్రెట్గా చూస్తారు. అది కాబట్టి అందరు చూస్తారు కానీ సీక్రెట్గా చూస్తారని మీరు అనుకుంటారు. అది రైట్. మీకేమైనా థ్రెట్స్ వచ్చాయా వర్మ గారు? అదర్ దెన్ అఫ్ కోర్స్ ఈ నోటీసులు లేకపోతే ఆపే ప్రయత్నాలు ఇవన్నీ ఆబ్వియస్ థింగ్స్, కానీ ఏమన్నా ఫోన్ చేసి థ్రెట్స్ అంటే ఇప్పుడు టీవీలోనే యూట్యూబ్లో మాట్లాడేవాళ్ళు వాళ్ళే చేస్తారు. ఏమి ఆఫీస్ ముందుకు వచ్చి ఎవరో గొడవ చేస్తారు చెప్తున్నా, ఆఫీస్ ముందు వచ్చేవాళ్ళు కూడా వాళ్ళు ఫోటో ఆప్ కోసం వస్తారు, అంతకని ఏమి ఉండదు. అది వీడియో తీసుకుని వాళ్ళకి పంపించి మేము వెళ్ళి ఆర్జీ దగ్గర గొడవ చేసామంటే వాళ్ళు ఏదో 10వ పార్కో ఇస్తారేమో, అది నాకు తెలియదు. అట్లీస్ట్ ఇస్తారేమో అని ఆశతో వీళ్ళు చేస్తారు, అందుకని ఏమి సీన్ ఉండదు అక్కడ. మీకు బాగా ఈ మధ్య గన్మెన్లు పెరిగినట్టున్నారు, కానీ చుట్టూ చాలా మంది వీరులు ధీరులు మీతో పాటు ప్రతి చోటుకి వెళ్తున్నారు. ఈ మధ్య తరచూ మీరు విజయవాడ వెళ్ళి వస్తున్నారు రామ్ గోపాల్ వర్మ గారు. కారణం మీరు రాజకీయాల్లో పోటీ చేద్దామని ఏమన్నా ఆలోచన? చెప్పినా మీకు, మళ్ళీ అడుగుతున్నాం ఎందుకంటే చెప్పలేం కదా కాల మహిమతో. వ్యూహం రిలేటెడ్ థింగ్స్ వేరే వేరే ఆడుకో ఏదైనా చాలా వేరే వాళ్ళని కలవటానికి. అప్పుడు నేను జగన్ గారిని 3 సార్లు కలిసాను, బట్ ఎవ్రీ టైమ్ ఐ గో టు విజయవాడ ఐ డోంట్ మీట్ హిమ్. రైట్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఐడెంటిఫై క్లియర్లీ ఈ సినిమాలో ఎవరెవరి క్యారెక్టర్స్ ఉన్నారు అని చెప్పి చెప్పడం ఈజీయా? అఫ్ కోర్స్ మేబీ నాట్ ఆల్, మేబీ నాట్ ఆల్, డెఫినెట్లీ నాట్. కొంతమందిని అలాగే గ్రే ఏరియాస్ అంటే సీన్ మూవ్ అవ్వడానికి కావాల్సిన క్యారెక్టరైజేషన్ ఇచ్చేసి అంతే చూపిస్తూ వచ్చారు. వాళ్ళ పేర్లు కానీ ఏమి ఉండవు. సినిమా పాటల గురించి చెప్పండి వర్మ గారు. చాలా మీరు శ్రద్ధ తీసుకుని ఈ సినిమా పాటల్ని దగ్గరుండి చేయించారని వినికిడి. ఏ డైరెక్టర్ అయినా దూరంగా ఉండి చేయించారు కదా, ఆబ్వియస్లీ. ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి దాన్ని బట్టి చేస్తాం. అయితే 23న వర్మ గారు ఈ సినిమాని ఏ ఊళ్ళో చూడబోతున్నారు? ఏం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు? దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తారా మీ కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు గిట్టని వాళ్ళందరూ వచ్చి? వాళ్ళు ఎంత చేస్తే మనకి అంత పబ్లిసిటీ వస్తుంది, అంతగానే ఉండదు. సో అది దానికోసం వెయిట్ చేస్తారు మీరు. సినిమాలో ఆబ్వియస్గా కనిపించే కొంతమంది క్యారెక్టర్స్, ఇందులో షర్మిల గారి పాత్ర ఉంటుందా? అండ్ అలాగే యాత్రలో కొన్ని క్యారెక్టర్స్ కనిపించలేదు, దానికి కారణం ఏంటండి? అంటే వుడ్ యు కేర్ టు కామెంట్ ఆన్ దట్? అని ఇప్పుడు ఇది మీరు చాలా ప్రామినెంట్ క్యారెక్టర్. ఇందాక మీ చెవిలో ప్రాంప్ట్ చేసినప్పుడు అడిగారు, మీరు ఆ క్వశ్చన్ అడిగారు, ఇదే అడిగారు. నేను చెప్పాను యాత్రలో కనిపించే క్యారెక్టర్స్ లో నేను ప్రత్యేకంగా అడగలేదు, ఈ పర్టికులర్ క్యారెక్టర్ గురించి అడగలేదు. సో ఓకే, ఎనీవే ఐ థింక్ సి ద పాయింట్ ఈజ్, ఇప్పుడు యాత్ర సినిమా గురించి నేను కామెంట్ చేయండి, నేను చూడలేదు అది. ఇప్పుడు యాత్రలో షర్మిల గారు లేరు అంటే మేబీ ఐఎమ్ టేకింగ్ దట్ యాజ్ ఫర్ గ్రాంటెడ్. అండ్ దెన్ వ్యూహంలో ఉంటారు కానీ ఏం చేయరు. సో అయితే ఇది ఒక అంటే ఇప్పుడు ఈ సందర్భంగా ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షర్మిల గారు ఎవరు ఫస్ట్ లైమ్ లైట్లోకి వచ్చింది? జగన్ జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు మీటింగ్స్ పెట్టారు, రైట్? జనం వచ్చారు. జనం ఎందుకు వచ్చారు? జగన్ గారికి యాక్సెస్ లేదు కాబట్టి చెల్లిలో అన్నం చూడటానికి వచ్చారు వాళ్ళందరూ. షర్మిల గారి కోసం రాలేదు ఎవరు. ఎందుకంటే షర్మిల గారి కోసం వచ్చి ఉంటే ఇక్కడ మళ్ళీ అదే తెలంగాణ ఆవిడ పార్టీ పెట్టినప్పుడు ఎవరు రాలేదు కదా, నోవేర్ నియర్ దట్. సో దే ఆర్ జగన్స్ ఫ్యాన్స్ వచ్చిన వాళ్ళు. రిప్రజెంటింగ్ హిమ్ ఆ టైంలో. యా, ఇంకోటి ఏంటి, ఇప్పుడు జగన్ ఈజ్ ద పర్సన్ హూ టుక్ ద డెసిషన్ రెబెల్ అవ్వటానికి, పార్టీ పెట్టడానికి, మొత్తం కాంగ్రెస్ పార్టీకి అగెయిన్స్ట్గా వెళ్ళటానికి. ఎవ్రీ డెసిషన్ విచ్ బిల్ట్ హిస్ బ్రాండ్ టిల్ ద పాయింట్ ఆఫ్ ద డెసిషన్స్ వర్ టేకెన్ బై జగన్, నాట్ షర్మిల. ఇట్ వాజ్ నాట్ ఎ కంబైన్డ్ డెసిషన్. యా, సో దెర్ ఈస్ నో కనెక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులారిటీ బిట్వీన్ షర్మిల అండ్ జగన్. ది రీజన్ ఐ ఆస్క్డ్ యు దిస్ క్వశ్చన్ ఈజ్, ఆర్ యూ సర్ప్రైజ్డ్ బై ద డెవలప్మెంట్స్? అంటే జరుగుతున్న రీసెంట్ పరిణామాలు చూసి మీరు ఆశ్చర్యపోతున్నారా? లేదు, it's expected or like not at all. ఎందుకంటే sibling jealousy is a very very common phenomena. No matter in which position you are, ఎంతో కొంత అది యాక్ట్ చేస్తుంది. Yeah, so I don't know much about Sharmila garu, but the very common platform మీద చూస్తే she is jealous of his success and she wants her own pie. Yeah, అని అనుకుంటున్నారు అది. Of course, yeah, రైట్. ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్, ఒక ముక్కలో వీళ్ళకి ఒక వర్ణన ఇమ్మని అడిగితే ఏమి ఇస్తారో అడుగుదాం. మీ సినిమాలో ఉండే వ్యూహం శపథంలో ఉండే క్యారెక్టర్స్తో మొదలు పెడతాం. చంద్రబాబు నాయుడు గారు పాము,
పాము. Yeah. ఓకే. ఓ సో డైరెక్ట్గా మీరు అలా పోలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఐ థింక్ అమాయకుడు. నాగబాబు గారు. అంటే తను ఉనికిని చెప్పటానికి ఏదో ఒకటి హీ కీప్స్ మేకింగ్ సమ్ సౌండ్స్ ఫ్రమ్ హిస్ మౌత్. యా. ఓకే. అయితే ఓకే, చిరంజీవి గారు. చిరంజీవి గారు ఈజ్ అ గ్రేట్ మ్యాన్. యా, గ్రేట్ మ్యాన్. జగన్మోహన్ రెడ్డి గారు. ఐ థింక్ ఈజ్ అ కాంకరర్. యా. ఓకే. భారతి గారు. షీఈస్ డిగ్నిటీ పర్సనిఫైడ్. విజయమ్మ గారు. విజయం గారు ఐ థింక్ ఈజ్ ఆల్సో, ఐ మీన్ షీఈస్ వెరీ స్టాయిక్ అండ్ యా. అండ్ ఆఫ్ కోర్స్ ద ఆబ్వియస్ క్వశ్చన్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ మీరు ఇందులో ఫుల్ లెంగ్త్గా పెట్టకపోయినా మీరు స్టడీ చేశారు కాబట్టి వాట్ వాస్ ద వన్ థింగ్ నాకు నిజం ఆనెస్ట్గా వైజాగ్ గురించి ఏమీ తెలియదు నాకు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. నేను అసలు ఎప్పుడు స్టడీ చేయలేదు ఆయన. రైట్. మీతో యాజ్ వి కన్క్లూడ్ మాట్లాడడానికి ఒకళ్ళు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, మీకు కూడా పరిచయం అయిన పోసాని కృష్ణమురళి గారు. నమస్కారం అండి. మేడం నమస్కారం అండి. నమస్కారం సార్. వర్మ గారు ఇక్కడ ఉన్నారు, మాట్లాడండి సార్. ఒక క్వశ్చన్ అడగాలని నాకు కోరిక ఉంది. ఎస్ సార్. డైరెక్టర్ గారు నమస్కారం. నమస్కారం. నాకు ఒక్క క్వశ్చన్, ఒక 30 ఏళ్ల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా కానీ ఒక క్వశ్చన్ కి ఆన్సర్ నాకు తెలియట్లా. నేనే క్వశ్చన్ వేసుకున్నా, నేనే ఆన్సర్ చెప్పుకుంటున్నా. అది మీరు చెప్పాలి. చెప్పండి. అంటే తెలుగుదేశం నాశనం కావడానికి ముఖ్య కారకులు నారా లోకేష్ బాబు గారా, బాలకృష్ణ గారా, పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నానంటే జనసేన పార్టీ పెద్దబట్టి వాళ్ళకి సఫిషియెంట్ గా టికెట్లు ఇవ్వట్లేదు కాబట్టి ఆ పెద్ద గొడవ అయిపోయి తెలుగుదేశంలో ఉన్న సీనియర్స్ అందరూ కన్ఫ్యూజన్ లో ఉండిపోయారు. అందుకని ఈ ముగ్గురులో ఎవరి వల్ల తెలుగుదేశం నాశనం కాబోతుంది? నా ఉద్దేశంలో సార్, అంటే నాకు మీ అంత నాలెడ్జ్ అంటే డీటెయిల్స్ అనేది నాకు అంత ఎక్కువ తెలీదు ఆనెస్ట్గా. కానీ నా ఉద్దేశంలో నంబర్ 1 రీజన్ ఈజ్ నారా లోకేష్. దానికి కారణం ఏంటంటే ఈయన పుత్ర ప్రేమతో ఒక కెపాసిటీ లేని మనిషిని పైన పెట్టి ప్రజల మీద రుద్దటానికి చేసిన ప్రయత్నంలో అది బయట వాళ్ళకి వేరు, తెలుగుదేశం పార్టీలో కూడా ఎన్నిసార్లు వాళ్ళు వెనకాల మాట్లాడతారు అనేది అందరికీ తెలిసిన విషయం, ఇంక్లూడింగ్ అచ్చెన్నాయుడు గారు. యా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సిబిఎన్ గారు డెఫినెట్ లోకేష్ అనే కొడుకు లేకపోతే ఆయన తీసుకునే చాలా డిసిషన్స్ వేరేగా ఉండి అని నా నమ్మకం. రైట్. చాలా కీలక బేసిక్ ఇంకోటి పాయింట్ ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఫౌండర్ ఏమో ఎన్టీఆర్ గారు, దాని డిస్ట్రాయరు సిబిఎన్ గారు. అది ఆశ్చర్యం. అది ఫైనల్గా. రైట్. చాలా ఆబ్వియస్లీ మీరు ఇందాక ఆన్సర్ చేశారు, బట్ ఎనీవే పోసాని గారి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినందుకు. సో ఫైనలీ వర్మ గారు, ఈ సినిమా జానర్ ఏం? ఇస్ ఇట్ అ పొలిటికల్ సెటైర్? ఇస్ ఇట్ ఎలా దాని క్లాసిఫై చేస్తారు? It is a real film which where the emotions are artistically represented by me. ద బెస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది అవర్. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కానీ బాలకృష్ణ గారు కానీ ఉంటారా? No. ఉండరు. వాట్ ఈస్ యువర్ కామెంట్? ఇందాక అడుగుతున్న క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పై మీ 1 word కామెంట్. I think is better than senior NTR. బెటర్ దెన్ సీనియర్ ఎన్టీఆర్. Yes. అసలు అద్భుతం అనమాట, అమోఘం. Yes. సో వీఆర్ ఆల్ వెయిటింగ్. రామ్ గోపాల్ వర్మ గారు, Yeah. వ్యూహం చిత్రం February 23. మీరు అనుమతిస్తే మీ పక్కనే మేము చిప్స్ తింటూ బత్తాయి పండు ఒలుచుకొని తింటూ ఈ సినిమా చూడాలని మా అందరి కోరిక. ఓకే. కాబట్టి మీరు అది చిప్స్ తింటే నా పక్కన కూర్చోదు, సౌండ్ లేకుండా తింటాం, లేదు మీ చెవులకి. ఆ విధంగా బత్తాయి మాత్రం ఒలిచి డెఫినెట్ గా తిని మీరు ఆల్ గోయింగ్ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ లెట్ యు నో ఎలా ఉండబోతుంది. అలాగే శపథం కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ అన్ అవర్ విత్ అస్. ఓకే. అండ్ చాలా మంది ప్రేక్షకులకి ఉన్న సందేహాలకి సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ.